10 ఏళ్ల క్రితం మీ అందరికీ ఏదో చెప్పాలని ఒక వీడియో తీసి మర్చిపోయాను. తవ్వకాల్లో ఆ వీడియో ఇప్పుడు బయటపడిందని పోస్ట్ చేస్తున్నాను. మాయా 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 అంతా మాయా. ఎస్, మనం ఒక మాయలో బతుకుతున్నాం. ఇది ఒక తెలియని మాయ. అసలు మాయ అంటే ఏంటి? మనం ఎవరి కోసం బతుకుతున్నాం? దేనికోసం బతుకుతున్నాం? మీకు అర్థమవుతుందా? రూపాయి కోసం బతుకుతున్నామా? పిల్లల కోసం బతుకుతున్నామా? ఆస్తుల కోసం బతుకుతున్నామా? స్థలాల కోసం బతుకుతున్నామా? బ్యాంకుల డబ్బుల కోసం బతుకుతున్నామా? మీ కోసం బతుకుతున్నాం. నీకోసమే నువ్వు బతుకుతున్నావు. నీకోసమే కుటుంబం, నీకోసమే ఆస్తి, నీకోసమే అసెట్స్, ఏదైనా నీకోసం నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు మరి ఎందుకు అసలైన నీ కోసం నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అన్నిటినీ మాయ నుంచి జయించగల నీకోసం నువ్వు మాయ నుంచి ఎందుకు జయించలేకపోతున్నావు? ఆలోచించు మిత్రమా. ఎక్కడో కనపడని ఊర్లో కనపడే స్థలానికి 10 లక్షలు 20 లక్షలు పెట్టే నీవు కనపడే ఈ శరీరానికి సంవత్సరానికి ఒక్క 10,000 కూడా పెట్టి జిమ్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఆరోగ్యకరమైన ఫుడ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 4 అంగుళాల నోటి కోసం 6 అడుగులు ఈ శరీరాన్ని పాడు చేస్తున్నామే. ఎస్, నువ్వు మాయలో పడ్డావు. నిజంగానే నువ్వు మాయలో పడ్డావు. డౌట్ ఉంటే చెక్ యువర్ బిఎంఐ. ఒక్క పాయింట్, నీ స్టాండర్డ్ బిఎంఐకి 1 పాయింట్ ఎక్కువ ఉన్నా సరే నువ్వు మాయలో పడినట్టే. ఆలోచించు మిత్రమా. ఈ జీవితంలో ఈ శరీరానికి మించింది అసెట్ ఇంకేమీ లేదు. అక్కడెక్కడో కొన్న స్థలం నీకు 10 లక్షలు 20 లక్షలు అవ్వినా నష్టం లేదు, లాభం ఉందో తెలియదు. కానీ అది ఉన్నా వేస్ట్, లేకపోయినా వేస్ట్. నీ ఆరోగ్యం నీకు పర్ఫెక్ట్గా ఉంటే ఏది లేకపోయినా హ్యాపీగా బతుకుతావు. అది ఎక్కడో స్థలం చేతికి మించుకుంటావు. కొన దగ్గర నుంచి దానికోసం కష్టపడతావు. ఆ కష్టపడే కొద్దీ డబల్ టైం వర్క్ చేస్తావు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటావు హార్డ్ వర్క్ అనేది పెరుగుతుంది, మెంటల్ వర్క్ అనేది పెరుగుతుంది. వీటన్నిటి వల్ల మనం ఫస్ట్ మిస్ అయ్యేది ఆరోగ్యం. సో బీ కేర్ఫుల్ మిత్రమా. ఆరోగ్యానికి మించింది ఇంకేమీ లేదు. ఆరోగ్యం కోసం డబ్బులు దాయి. ఆరోగ్యం కోసం నువ్వు ఆరోగ్యంగా బతకాలి. దేవుడు ఇచ్చింది మనకు ఒక శరీరం, జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలుసు మనకి అది ఎంతో విలువైందని, ఎంతో ఇదైంది. కానీ మనకి క్లియర్గా తెలిసేపటికి మనం మర్చిపోతాం. దాన్నే మాయ అంటాం. మనకి అన్నీ తెలిసి కూడా కమ్ముతుంది మాయ. మంచు కంపినట్టు కమ్ముతుంది. ఈ మాయ నుంచి మనం బయటికి రావాలి. ఈ మాయని జయించాలి ఎలాగైనా సరే. ఇది అందరూ సాధారణంగా అంటారు, ఇది స్వర్గం సంథింగ్, ఇది భూలోకం అంటారు. బట్ ఇది భూలోకం కాదు, ఇది మాయాలోకం. మాయని జయించు, ఆరోగ్యానికి పెద్ద పీటవై ఆరోగ్యవంతుడుగా ఉండు. జై హే.